హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊళ్ళో సాయిబాబా గురించి చూపించడానికి వచ్చాను. ఇది బ్యాక్ సైడ్. ఈరోజు మొత్తం ఒక 5 గుళ్ళు చూపించబోతున్నాను. మా ఊళ్ళో ఫేమస్ ఫస్ట్ సాయిబాబా గుడి, దాని వెనకాల కొత్తగా శివాలయం కట్టారు. దాని బ్యాక్ వెంకటేశ్వరం గుడి, దాని బ్యాక్ సైడ్ అమ్మవారి గుడి, గ్రామదేవత. దాంతోపాటు దాని పక్కన కూడా కొత్తగా వారాహి మధ్య గుడి కూడా కలుపుతున్నారు. దాన్ని కూడా చూపించబోతున్నాను. అలాగే దీంట్లో మొత్తం ఇది 5 గుళ్ళు చూపించారు. 5 గుళ్ళు సస్పెన్స్ మీరు చూడండి. ఫస్ట్ మా ఊళ్ళో ఎంట్రన్స్ సాయిబాబా గుడి వచ్చింది. సాయిబాబా గుడి చాలా ఫేమస్ మా ఊళ్ళో. 10 గురువులను చాలామంది జనం వస్తూ ఉంటారు చూడడానికి కట్ట. సరే మా ఊళ్ళో ఈస్ట్ కూడా బాగా ఫేమస్ సాయిబాబా గుడి అని లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమండి ఎలా ఉండే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఇంకా హాయ్ ఫ్రెండ్స్, మాకు ఫస్ట్ గుడి ఎంట్రన్స్లోనే ఫస్ట్ కింద కళ్యాణపురం పంపింటుంది. ఇక్కడ సాయిబాబా గుడిలో పూజలు గట్రా హోమం గట్రా కింద చేస్తూ ఉంటారు. మెయిన్ గుడి పైన ఉంటుంది. ఇది కళ్యాణ మండపం. మాతో పాటు ఇంకో సబ్స్క్రైబర్ని తీసుకొచ్చాను, చూడొచ్చు. అలాగే మెయిన్ అందానికి అది మన బ్యాక్ సైడ్ కింద ఉంటుంది. ఇక్కడ దీంతో పాటు ప్రతి గురువారం ఇలా సాయిబాబా గీతను కట్టి చెప్తూ ఉంటాయి కదా. ఫస్ట్ మనకి పైకి ఉంది. ఈ గుడి 2007లో కట్టారు ఫ్రెండ్స్. ఇది 2007లో 2000 చేసిన గుడి. ఇది 2007 సెప్టెంబర్లో 2000 చేశారు ఈ గుడిని. మనం ఇక్కడ ఫస్ట్ మన కాల్ వాష్ స్టేషన్ ఇక్కడ పక్కనే ఉంటుంది చూడండి. అక్కడికి వెళ్ళి కాల్ వాష్ స్టేషన్ వద్దాం ముందు. ఫస్ట్ మనం చూడవచ్చు. అలాగే మనకు ఈ ఊటి కట్టి మళ్ళీ మనకి రైట్ సైడ్ వస్తారు మహేశ్వరు. లోపల కాగానే బాబా వాళ్ళు మనం ఇది బాబా వాళ్ళు విజయాలు కూడా ఉంటుంది. సాయిబాబా గుడి ఇది చూసి. ఇది మొత్తం పాలరాయితో చేసిన విగ్రహం. వెండి శివ అవుతుంది. చుట్టూ పాలరాయి మొత్తం దేవుడు పాలరాయి విగ్రహం పైన బంగారం తిరుగుతుంటూ సాయిబాబా అప్పుడు చాలా బాగున్నారు దర్శనంతో. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా ఫేమస్ గుడి. ఎక్కువ మంది సాయిబాబా గుడిలో ఒకటి సాయిబాబా గుడిది. అడ్రస్ చెప్తున్నాను ఇంకనండి. ఇది కాకినాడ బస్ సర్వీస్ కూడా ఉంటుంది. మీకు బస్ ఎక్కి మీకు ఉంటుంది చూడండి. మీరు అప్పట్లో ఆ బాబా అప్పట్లో బిజినెస్ తీసేయకుండా చూసుకొని అదే ఫోటో అంటే చూడండి. మీరు సాయిబాబా సినిమాలు కూడా తీసుకుంటారు చూసుకుంటారు. బిజినెస్లో ఫోటో తీస్తారు అదే ఫోటో. ఇది నేను బాబా గారు. ఈ బాబా వారి పాదన మొత్తం ఎంత పద్ధతి చూడండి. చూడండి బాబా వారి పాదన దర్శనం చేసుకొని మొత్తం మర్చిపోకండి. ఇక్కడ ఈ గుడిలో టైమింగ్ సేమ్. మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 5 o'clock ఓపెన్ అయ్యి మధ్యాహ్నం మళ్ళీ 4 o'clock ఓపెన్ అవుద్ది. నైట్ 9 o'clock వరకు ఉంటుంది గుడి. మార్నింగ్ 5 o'clock నుంచి మళ్ళీ క్లాక్ ఉంటుంది. మధ్య గుడికి 4 ఓపెన్ అవుతుంది గుడికి. 4 నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుంది గుడి. చూడండి బాబా దగ్గరికి వెళ్ళి చూద్దాం అండి. బాబా దర్శనం దగ్గరికి వచ్చి చూడండి. మీకు చెప్పింది మొత్తం పాలరాయి. ఇది మొత్తం వెండి సింహాసనం. చూడవచ్చు. మంగళకి వెళ్తాం కథ సైన్స్ టీవీలో ఉంటుంది. అది చూపించాను చూడండి. వీడియో శిల్పకాలు చాలా బాగుంది. బాబా వాళ్ళు చూడండి. బాబా అనిపించి గట్ట పైన ఇంకా బాగా పైకి వెళ్తే మనకు లాస్ట్లో ఉంటాయి చూడండి. ధను రాశికి కట్ట కన్య రాశి, సింహం రాశి అన్ని బాగున్నాయి. రాశి సంబంధించి చాలా బాగా సింహం రాశి, ఆ ధనుసు రాశి అన్నీ చాలా ఉన్నాయి చూడండి. మీది తక్కువ గుడిది చాలా బాగుంది. బయట బాబాలు అందాన్ని చేస్తుంది. అందాలు చాలా 10 గుడి వాళ్ళకి అందాన్ని పైన అందాజు 10 గుడాల్సాలు ఉండే 10 గ్రాండ్గా చేస్తున్నాక అందాజు చాలలో బాబు వచ్చి మనం ఇంటికి వినాయకుడు బాగా చిక్కే కదా చూడండి. ఇది సరస్వతీదేవి వినాయకులు కదా బాగా ప్రజెంట్ చేసే చూడండి. ఇది చుట్టూ వినాయకులు ఉంటాయి. చాలా బాగుంది కదా చూడండి. చాలా బాగుంది చూడండి. చెప్పాలి ఇదంతా సిమెంట్తో చేసి రీసెంట్గా కట్టేయండి. ఇది కాబట్టి చాలా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం వెంకటేశ్వరం గుడికి